రైట్, ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశలో కీలక మ్యాచ్కు ముందు టీమిండియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. స్టార్ బ్యాటర్ రింకు సింగ్ జట్టును తాత్కాలికంగా వీడినట్టు వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అసలు పరిస్థితి ఏమిటి? మ్యాచ్పై దీని ప్రభావం ఎంత ఉండవచ్చు? రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ షాలం ఫోన్లో ఇస్తారు. రైట్ సలాం. థ్యాంక్ యూ నాని. ప్రస్తుతం టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 దశలో కీలక మ్యాచ్ కు ముందు టీమిండియాలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భారత్ స్టార్ బ్యాటర్ రింకు సింగ్ కుటుంబ అత్యవసర పరిస్థితుల కారణంగా జట్టును తాత్కాలికంగా విడిచి ఉత్తరప్రదేశ్ లోని తన అలీగఢ్ అంటే ఉత్తరప్రదేశ్ లో తన స్వగ్రామైనటువంటి అలీగఢ్ కు వెళ్ళినట్లు సమాచారం మనకు అందుతోంది. బుధవారం జరిగినటువంటి ప్రాక్టీస్ సెషన్ కు కూడా ఆయన హాజరు కాలేదని సమాచారం. దీంతో గురువారం జరిగేటటువంటి జింబాబ్వే మ్యాచ్ కు ముందు మళ్లీ జట్టులో చేరుతాడా లేదా అన్న విషయంపై ప్రస్తుతం టీం మేనేజ్మెంట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి మ్యాచ్ లో భారీ ఓటమి కారణంగా టీమిండియా నెట్ రన్ రేట్ గణనీయంగా పడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలు కొంత క్లిష్టంగా మారిన పరిస్థితిలో మధ్య వరుసలో కీలకంగా నిలిచే రింకు గైర్హాజరైతే జట్టుపై ప్రభావం పడే అవకాశం ఉందని ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు ఇతర కథనాల ప్రకారం ఆయన తండ్రి అంటే రింకు సింగ్ తండ్రి తీవ్రమైన అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ కారణంగానే రింకు తక్షణం ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తానికి జింబాబ్వే వెస్టిండీస్ తో జరిగే మ్యాచ్లు భారత్ కు డూ ఆర్ డైగా మారాయి. భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు నిలుస్తాయి. అందుకే ఇప్పుడు అందరి చూపు రింకు సింగ్ తిరిగి జట్టులో చేరుతాడా లేదా అన్న దానిపైన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV నెట్వర్క్. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel